పార్టీ ఏదైనా సరే వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి అడుగు పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది రాజకీయాల్లో ఉన్నప్పుడు. అది శృతి మించితే ఎట్లుంటదో పవన్ కళ్యాణ్ విషయంలో శృతి మించినటువంటిది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసింది. ఆయన మీదకి పూనం కౌర్‌ని అంపకం చేసేందుకు అట్లాగే ఆయన వ్యక్తిత్వ హననం చేసింది. 2019లో దెబ్బతింది. వాస్తవంగా ఇద్దరు అండర్‌స్టాండింగ్‌తోని విడిపోయారన్నా సరే వాళ్ళ పార్టీ క్యాడర్‌కి ఆ సంకేతం వెళ్ళలేదనుకుంటా. పవన్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. తెలుగుదేశం భారీగా దెబ్బతింది. తర్వాత 2019లో అధికారంలోకొచ్చాక వైసీపీ వాళ్ళు పవన్‌ని వ్యక్తిగత టార్గెట్ చేసుకొచ్చారు. ఆయన పెళ్లి ఆయనే చెప్తున్నాడు. ఒక పెళ్లి మొదటి పెళ్లి విడాకులైంది. రెండో పెళ్లి ఆ విడాకులు అవ్వకముందే ఇంకొక ఆమెతో సహజీవనం చేసి బిడ్డని కన్నాడు. ఆ తర్వాత ఇంకొక ఆమెను చేసుకున్నాడు. ఇయన్నీ ఆయన వ్యక్తిగత జీవితమే. ప్రజలు అంతవరకే చూస్తున్నారు. ఈవెన్ ఇవాల్టికి కూడా పవన్ కళ్యాణ్‌కి ఎగబడే మహిళా ఫ్యాన్స్ ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి. మహిళలు కూడా అది వ్యక్తిగత సంబంధం కింద చూస్తున్నారు తప్పించి మనకు అనవసరం రాజకీయంలోని. ఆ జ్ఞానం కలగలేదు. దెబ్బతిన్నారు. భారీగా దెబ్బతిన్నారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్‌కి ఊపు తెచ్చారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తమిళనాడులో ఇట్లాంటి ఒక దిక్కుమాలిన పని చేసింది. నాగేంద్రన్ ఎవరైతే ఇంతకుముందు అన్నామలైని తీసేసి నాగేంద్రన్ అనేటువంటి ఏఐడీఎంకేతో స్నేహంతో ఉన్నటువంటి నాయకుడిని తీసుకొచ్చి అధ్యక్షుడిగా పెడితే, ఆయన ఇప్పుడు విజయ్ మీదన పొలిటికల్‌గా విజయ్ సిద్ధాంతాల మీద మాట్లాడొచ్చు. విజయ్ చేసేటటువంటి విధానాల మీద మాట్లాడొచ్చు. డీఎంకే విజయ్ ఒకటే అనొచ్చు. ప్రత్యామ్నాయం ఏమనొచ్చు. అది వదిలేసేసి విజయ్ త్రిషల సంబంధాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. ముందు త్రిషను వదిలే ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చుకొచ్చాడు. తద్వారా రాజకీయాల్లోకి వ్యక్తిగతం తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ ఎంతవరకు అటు ఇటు ఆలోచించేవాళ్ళు కూడా గొంపగొత్తగా అటాకింగ్‌కి వెళ్తారు. అట్లాగే కూటమికి అది పెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకు అనవసరంగా నోరు పారేసుకున్నారో అర్థం కాంది.